ఎక్సైజ్ 1లో ఫస్ట్ ఎక్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం స్టూడెంట్ చూడండి, యూక్లిడ్ విశేష విధి ఆధారంగా క్రింది జతల గాసాబాను కనుక్కోండి. సో మనం యూక్లిడ్ భాగాహార విశేష విధి నేర్చుకున్నాం స్టేట్మెంట్. దాన్ని ఉపయోగించి మనకి ఇక్కడ 2 ధనపూర్ణాంకాలు ఇచ్చాడు, వాటి యొక్క గాసాబా కనుక్కోండి అంటున్నాడు. సో స్టూడెంట్ వెరీ ఈజీ. సో సొల్యూషన్ మనం ఏ విధంగా కనుక్కుంటామో చూడండి. ఇచ్చిన సంఖ్యలు ఏంటో రాద్దాము. ఇచ్చిన సంఖ్యలు ఏంటి? 900 మరియు 270. 900 మరియు 270 రెండు ఇచ్చాడు. సో ఇందులో ఏదైతే పెద్దగా ఉందో అది ఏ అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 900, బి ఈజ్ ఈక్వల్ టు 270 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 270 అనుకున్నాం. ఏంటి పెద్దగా ఉన్నటువంటిది ఫస్ట్ది 900, చిన్నది 270 అనుకోండి. సో ఇప్పుడు ఈ ఏ బీలకు యూక్లిడ్ భాగాహార విశేష విధిని అనుసరించి ఏ విధంగా రాయొచ్చు? యూక్లిడ్ భాగాహార విశేష విధి ప్రకారం యూక్లిడ్ భాగాహార విశేష విధి ప్రకారం. సో ఇప్పుడు ఏం చేయాలి స్టూడెంట్? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అలా రూపంలో రాయాలి. ఎలా రాస్తాం అది? ఏను బి చేత భాగించాలి. సో ఇక్కడ చూడండి, సో నేనేం చేస్తున్నా, ఏ ఎంత స్టూడెంట్? 900. సో బి ఎంత? 270. 900ని 270 చేత భాగిద్దాము. సో ఎన్నిసార్లు పోతుంది? సో 3 టైమ్స్ చూడండి, 3 సార్లు. 3 × 0 0, 3 7s are 21, 2 3 2s are 6 + 2 8, 810. కాబట్టి 3 టైమ్స్ పోతుంది స్టూడెంట్. ఎంత వస్తుంది? 810. సబ్స్ట్రాక్ట్ చేస్తే శేషం ఎంత? 90 వచ్చింది. సో ఇప్పుడు 900ను 270తో డివైడ్ చేస్తే మనకు క్యూఆర్ 2 వచ్చాయి మనకి. ఇదేమో క్యూ స్టూడెంట్, ఇదేమో ఆర్. సో ఈ 2 వచ్చాయి. సో ఇక్కడ శేషం ఎంత వచ్చింది మనకు? 90 వచ్చింది. కాబట్టి ఏ విధంగా రాయొచ్చు భాగాహార విశేష విధి ప్రకారం? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఏ అంటేనేమో 900 ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత స్టూడెంట్? 270. బి ఇంటూ క్యూ, క్యూ అంటే ఎంత? 3 ప్లస్ ఆర్ అంటే ఎంత స్టూడెంట్? ఆర్ ఎంత వచ్చింది మనకు? 90. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి స్టూడెంట్ మనకు. సో ఎప్పుడైతే ఆర్ 0 వచ్చిందో మనం దేంతో అయితే డివైడ్ చేస్తామో అది మనకు గాసాబా అవుతుంది. గాసాబా అంటే ఏంటి? గరిష్ట సామాన్య భాజకము. ఇంగ్లీష్లో అయితే హెచ్సిఎఫ్ అంటాం. ఏమంటాం? హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ, బోత్ ఆర్ సేమ్, రెండు సేమే. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఆర్ ఎంత వచ్చింది? శేషం ఆర్ ఈక్వల్ టు 90. ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కావున 270, 90లకు ఈ యూక్లిడ్ భాగాహార విశేష విధి, యూక్లిడ్ భాగాహార విశేష విధిని అనుసరించి. సో మళ్ళీ 270, 90లను యూక్లిడ్ భాగాహార విశేష విధిని అనుసరించి ఏ విధంగా రాస్తామో మళ్ళీ రాయాలి. అంటే ఇప్పుడు 270ని 90 డివైడ్ చేయాలి స్టూడెంట్. సో మళ్ళీ ఏ ఈక్వల్ టు 270 అనుకోవాలి, బి ఈక్వల్ టు 90 అనుకోవాలి. సో ఇప్పుడు నేను 270ని 90 చే డివైడ్ చేస్తున్నా చూడండి. 270, 90. సో 9 3s are 27 కదా స్టూడెంట్. కాబట్టి 3 టైమ్స్ పోతుంది. సో 90 × 3 270. మనకు శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ ఇదేమో కోషెంట్. సో కాబట్టి నేనేమని రాయొచ్చు ఇప్పుడు? 270 ఈజ్ ఈక్వల్ టు బి ఎంత ఇక్కడ? 90. సో 90 × 3, క్యూ ఎంత? 3 ప్లస్ ఆర్ రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది.
దేర్ ఫోర్ ఇక్కడ మనకు శేషం 0 వచ్చే వరకు చేయాలి స్టూడెంట్. ఎప్పుడైతే ఆర్ ఈక్వల్ 0 అవుతుందో, ఇప్పుడు మనకు బి ఏంటి 90 కదా. సో ఈ 90 ఎప్పుడైతే శేషం 0 వస్తుందో ఆ బి దేంతో అయితే డివైడ్ చేసినప్పుడు శేషం 0 వస్తుందో అదే మనకు కావాల్సినటువంటి గాసాబా. సో ఇక్కడ మనం ఏమని రాయొచ్చు అంటే దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 కావున ఇచ్చిన సంఖ్యల యొక్క గాసాబా ఈక్వల్ టు 90 అవుతుంది. సో దేంతో డివైడ్ చేసినప్పుడు మనకు 0 వచ్చిందో, సో 90తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి రెండు సంఖ్యల యొక్క గాసాబా 90 అవుతుంది. సో వెరీ ఈజీ స్టూడెంట్, చాలా ఈజీ. అర్థం చేసుకొని చేస్తే మనకి ఈజీ. కంపల్సరీ 1 మార్క్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు వీడియో 2-3 టైమ్స్ చూడండి, చూసి ప్రాక్టీస్ చేయాలి. చూస్తే సరిపోదు స్టూడెంట్, మీ అంతటా మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. సో ఇంకో వీడియోలో మనం నెక్స్ట్ ప్రాబ్లం నేర్చుకుందాము. స్టూడెంట్ ఎవరైతే మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ బిట్ ఏంటో చూద్దాం. స్టూడెంట్ ఏమడుగుతున్నాడు, యూక్లిడ్ విశేష విధిని ఉపయోగించి ఈ క్రింది వాని గాసాబా కనుగొనండి. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకు 3 బిట్స్ ఉన్నవి. ఇది సెకండ్ బిట్ 196 మరియు 38,220. సో వీటి యొక్క గాసాబా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? యూక్లిడ్ భాగాహార విశేష విధిని ఉపయోగించి. సో ఒక్కసారి స్టేట్మెంట్ ఏంటో గుర్తు తెచ్చుకుందాం. యూక్లిడ్ భాగాహార విశేష విధి ఏంటది? ఏవేని రెండు ధన పూర్ణాంకాలు a, b ఇచ్చినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ q ప్లస్ ఆర్, కండిషన్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ b అయ్యే విధంగా ఏకైక జత ధన పూర్ణాంకాలు q, r వ్యవస్థితం అవుతాయి. ఇది యూక్లిడ్ భాగాహార విశేష విధి. సో దాన్ని ఉపయోగించి a ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ q ప్లస్ ఆర్ ఉపయోగించి మనం ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క గాసాబా కనుక్కోవాలి. సో చూద్దాం స్టూడెంట్, వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ స్టూడెంట్. సో డెఫినెట్లీ మనకు 1 మార్క్ కానీ 2 మార్క్ క్వశ్చన్ కానీ ఖచ్చితంగా వస్తుంది. యూక్లిడ్ భాగాహార విశేష విధిని ఉపయోగించి ఈ క్రింది వాని గాసాబా కనుక్కోండి. సో ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ద స్టెప్స్. స్టూడెంట్ ఇచ్చినటువంటి సంఖ్యలు ఏంటో రాసుకుందాము. ఇచ్చినటువంటి సంఖ్యలు ఈక్వల్ టు మనకు రెండు సంఖ్యలు ఇచ్చాడు 196 మరియు 38,220. సో ఇక్కడ మనకు ఎందులో ఏది పెద్దది స్టూడెంట్? 38,220 ఈజ్ గ్రేటర్ దాన్ 196. దేర్ ఫోర్ ఇక్కడ ఒకటి పెద్దదాన్ని ఏ అనుకోండి. a ఈజ్ ఈక్వల్ టు 38,220 మరియు b ఈజ్ ఈక్వల్ టు 196 అనుకోను. సో ఇప్పుడు మన a ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ q ప్లస్ ఆర్ రూపంలో రాయాలి. ఎలా? యూక్లిడ్ భాగాహార విశేష విధి ప్రకారం ఇలా ఏను b చేత భాగించాలి, అంటే పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతే భాగించాలి. సో ఇప్పుడు 196 మరియు 38,220లను యూక్లిడ్ విశేష విధిని ఉపయోగించి రాయగా. సో యూక్లిడ్ విశేష విధిని ఉపయోగించి ఏ విధంగా రాస్తామో చూడండి స్టూడెంట్. అంటే a ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ q ప్లస్ ఆర్ రూపంలో రాయాలి. దానికోసం ఏం చేయాలి? మనం పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతో భాగించాలి. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం భాగారం చేసి చూసుకోవాలి స్టూడెంట్. 38,220ని మనం 196 చేత భాగించాలి. సో చూడండి ఇక్కడ
3 డిజిట్స్ తీసుకుంటే వెళ్తుంది 382. ఎన్నిసార్లు పోతుంది స్టూడెంట్ అంటే ఒకటేసారి పోతుంది 196. మీరు 2 సార్లు తీసుకున్నట్లయితే అది 392 అవుతుంది, కానీ ఇక్కడ 382 ఉంది కాబట్టి ఒకటేసారి పోతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ నుండి బారో తీసుకున్నట్లయితే ఇక్కడ 9 10. సో 10 + 2 12 - 6 అంటే 6 అవుతుంది. సో 9 9 క్యాన్సిల్ అయితే 8 ఉంటుంది. సో 2 - 1 అంటే 1. సో 382 నుండి 196 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు 186 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి స్టూడెంట్, 2 తీసుకోండి ఇక్కడికి. సో అప్పుడు అది 1862 అయింది. మళ్ళీ ఎన్నిసార్లు పోతుందో చూసుకోండి. సో ఇది 196, ఇది 1862. దగ్గరగా నేను 9తో ట్రై చేస్తాను. సో 196 × 9 చూడండి ఒకసారి వెళ్తుందో లేదో. 9 6 are 54, 5 9 9s are 81, 81 + 5 86, and 9 1s are 9 + 8 17. సో 1764 స్టూడెంట్ కాబట్టి వెళ్తుంది. సో రాయండి 1764. మళ్ళీ సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎన్నిసార్లు ఇది 9 టైమ్స్. సో సబ్స్ట్రాక్ట్ చేద్దాము. ఇక్కడ 9 10, 10 + 2 12, 12 - 4 is 8. సో 6 6 పోతే ఇక్కడ 9 ఉంటుంది స్టూడెంట్. ఇక్కడ 1 బారో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 17 17 0. సో నెక్స్ట్ 0 తీసుకోండి. అప్పుడు అది 980 అయింది. మళ్ళీ ఎన్నిసార్లు పోతుందో మనం చెక్ చేసుకోవాలి స్టూడెంట్. నేను ఇక్కడ చేస్తున్నా 196 కదా, 980 అంటే నేను 5 టైమ్స్ చూస్తున్నా. 5 టైమ్స్ పోతుందో లేదో చూడండి. 5 6 are 30, 0 3. 5 9s are 45 + 3 48, and 4. 5 1s are 5 + 4 9. సో 980. సో స్టూడెంట్ మనకు 5 టైమ్స్ ఎగ్జాక్ట్గా పోతుంది. 5 టైమ్స్ ఎంత అయింది 980. సో మనకు ఒకే ఒక్క స్టెప్లో రిమైండర్ 0 వచ్చింది స్టూడెంట్. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఒక్క స్టెప్లోనే మనకు 0 వచ్చింది. ఒకవేళ రిమైండర్ 0 రాకుంటే మళ్ళీ ఫర్దర్గా మనం వేరే రాయాల్సి ఉండే. సో ఇప్పుడు ఏ విధంగా రాస్తాం మనం, A = B × Q + R రూపంలో రాయాలి. ఏ అంటే ఎంత స్టూడెంట్ 38,220. A = B × Q. B ఎంత 196 ఇంటూ Q అంటే భాగఫలం కోషంట్. ఇది Q స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి. భాగఫలాన్ని Q అంటాము. ఈ రిమైండర్ శేషాన్ని రిమైండర్ R అంటాము. సో ఇప్పుడు A = B × Q. Q ఎంత వచ్చింది మనకు 195 ప్లస్ R ఎంత స్టూడెంట్ 0. సో వెరీ వెరీ ఈజీ. సో ఒకటే స్టెప్లో మనకు 0 వచ్చింది. శేషం 0 కావున శేషం R = 0 కావున భాజకం = 196 అనున్నది. ఎప్పుడైతే మనం దేని చేత భాగించినప్పుడు శేషం 0 వచ్చిందో అదే మనకు కావాల్సిన సేఫ్ అవుతుంది స్టూడెంట్. R = 0 కావున భాజకం = 196 అనున్నది. సో 196 మరియు 38,320ల గాసాబా అవుతుంది. సో ఈజీ స్టూడెంట్. ఒకే ఒక్క స్టెప్లో కంప్లీట్ అయింది. సో బట్ ఇంపార్టెంట్ జస్ట్ మనం డివైడ్ చేసి చూసుకొని A = B × Q + R రూపంలో రాస్తే సరిపోతుంది. సో దేంతో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుందో అదే మనకు గాసాబా అవుతుంది. సో ఈ విధంగా మనం యూక్లిడ్ భాగాహార విశేష నిధిని ఉపయోగించి గాసాబా కనుక్కోవచ్చు స్టూడెంట్. సో నెక్స్ట్ మనకి ఇంకొక బిట్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ బిట్. సో యూక్లిడ్ విశేష విధిని ఉపయోగించి క్రింది వాని గాసాబా కనుగొనండి 1651 మరియు 2032. మనకు స్టూడెంట్ ఫస్ట్ ఒకసారి మన భాగాహార విశేష విధి, యూక్లిడ్ భాగాహార విశేష విధి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. సో A, B అనే ఏవేని 2 ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు A = B × Q + R. ఇక్కడ కండిషన్ 0 ≤ R R B అయ్యే విధంగా P, Q అనే 2 ఏకైక జత ధనపూర్ణాంకాలు వ్యవస్థితం అవుతాయి. సో ఇది మనకు యూక్లిడ్ భాగాహార విశేష విధి యొక్క స్టేట్మెంట్ స్టూడెంట్. సో ఇచ్చిన సంఖ్యల యొక్క మన గాసాబా ఏ విధంగా కనుక్కుంటామో ఒకసారి చూద్దాము.
ఇచ్చిన సంఖ్యలు రాద్దాం స్టూడెంట్. ఫస్ట్ మనకి ఇచ్చిన ఏంటి 1651 2032 ఇచ్చిన సంఖ్యలు ఈక్వల్ టు 1651 మరియు 2032 ఈ రెండు మనకి ఇచ్చిండు స్టూడెంట్. సో ఇందులో ఏది పెద్దది ఏది చిన్నదో రాయాలి. 2032 ఈజ్ గ్రేటర్ దాన్ 1651. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు పెద్దదాన్ని ఏ అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2032 మరియు చిన్నదాన్ని బి అనుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు 1651. సో ఇప్పుడు మనం ఈ రెండు సంఖ్యలను ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయాలి. దానికోసం ఏం చేయాలి? పెద్దదాన్ని చిన్నదానితో భాగాహారం చేయాలి. సో దాని కోసం మనం 1651 మరియు 2032లను యూక్లిడ్ విశేష విధి ఆధారంగా విశేష విధిని ఉపయోగించి రాయగా. సో ఇప్పుడు మనం ఆ రెండింటిని యూక్లిడ్ విశేష విధిని ఉపయోగించి రాయాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయాలి. సో దానికోసం ఏం చేయాలి స్టూడెంట్? పెద్దదాన్ని చిన్నదాని చేత భాగారం చేయాలి. సో నేను ఇక్కడ ఒకసారి చూస్తున్నా భాగారం చేసి. పెద్దది 2032 స్టూడెంట్, దీన్ని మనం 1651 చేత భాగారం చేద్దాం. సో ఎన్నిసార్లు పోతుంది? ఒకే ఒక్కసారి పోతుంది. సో 1651 తీసేయండి. 2 - 1 is 1. సో ఇక్కడ నుండి బారో తీసుకున్నట్లయితే 9 10 10 + 3 13 13 - 5 8 9 - 6 3. సో ఇక్కడ 1 - 1 0. సో ఇక్కడ మనకు 381 మళ్ళీ పోతుందో పోదు. కాబట్టి రిమైండర్ ఎంత వచ్చింది? 381. సో ఇదేమో క్యూ అవుతుంది స్టూడెంట్, ఇదేమో ఆర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయాలి. ఏ అంటే ఎంత? 2032. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత? 1651. బి ఇంటూ క్యూ ఎంత? భాగఫలం ఇది ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే శేషం స్టూడెంట్ ఎంత? ఇది 381. సో 381. సో ఇక్కడ శేషం 0 వచ్చే వరకు చేయాలి. ఇది మీకు తెలుసు, ఆల్రెడీ మనం 2 ప్రాబ్లమ్స్ నేర్చుకొని ఉన్నాము. సో శేషం 0 రావాలి, కానీ వచ్చిందా స్టూడెంట్? 381. మళ్ళీ మనము ఈ రెండింటిని తీసుకొని మళ్ళీ యూక్లిడ్ భాగాహార విశేష విధి ప్రకారం రాయాలి. సో శేషం 0 రాలేదు కాబట్టి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 381 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో శేషం అనేది 0 కాదు. ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావున సో భాజకము మరియు శేషము ఈ రెండింటిని మళ్ళీ భాజకం ఎంత? 1651 మరియు శేషం ఎంత స్టూడెంట్? 381లను మళ్ళీ యూక్లిడ్ విశేష విధిని అనుసరించి రాయాలి. యూక్లిడ్ విశేష విధిని అనుసరించి వ్రాయగా. సో మళ్ళీ రెండింటిని మనం యూక్లిడ్ విశేష విధిని అనుసరించి రాయాలి. అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 1651 అవుతుంది, ఇప్పుడు బి ఈక్వల్ టు 381 అవుతుంది స్టూడెంట్. సో ఏ ఎంత అవుతుంది? సో ఏ ఈక్వల్ టు 1651, బి ఈక్వల్ టు 381. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. మళ్ళీ ఈ 1651ను 381 చేత భాగించి రాయాలి. సో ఇక్కడ నేను భాగిస్తున్న స్టూడెంట్ 1651. సో 381. సో ఎన్నిసార్లు పోతుందో చూద్దాము. 381 4 టైమ్స్ చూద్దాం స్టూడెంట్. 4 1s are 4, 4 8s are 32, 3 4 3s are 12, 15. సో 15 24 పోతుంది కదా స్టూడెంట్. సో 15 24 సబ్స్ట్రాక్ట్ చేయండి. సో 10 తీసుకోండి ఇక్కడ నుంచి. 11 - 4 అంటే 7, 4 - 2 అంటే 2.
6 మైనస్ 5 అంటే 1. సో ఇప్పుడు మళ్ళీ మనకు రిమైండర్ శేషం ఎంత వచ్చింది? 127 వచ్చింది. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు స్టూడెంట్? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఇప్పుడు ఏ ఏమవుతుంది? 1651 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఎంత? దేంతో భాగించాం మనం? 381. సో బి 381 ఇంటూ క్యూ. సో ఇది భాగఫలం అనేది క్యూ అవుతుంది స్టూడెంట్. సో శేషం అనేది ఆర్ అవుతుంది. సో బి ఇంటూ క్యూ 381 ఇంటూ 3 ప్లస్ ఆర్. ఆర్ ఎంత స్టూడెంట్? 127. సో మళ్ళీ మనకు శేషం 0 రాలేదు కదా, మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఏం తీసుకోవాలి? భాజకము శేషం మళ్ళీ 381 ఈక్వల్ టు ఏ అవుతుంది, బి ఏమో 127 అవుతుంది. ఈ రెండింటిని మళ్ళీ యూక్లిడ్ భాగార విశేష విధిని ఉపయోగించి రాయాలి. సో చూడండి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సిన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 127 కదా స్టూడెంట్. ఆర్ ఈక్వల్ టు 127 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావున మళ్ళీ 381 మరియు 127లను యూక్లిడ్ విశేష విధి ఉపయోగించి రాయగా, యూక్లిడ్ విశేష విధిని ఉపయోగించి రాయగా. సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? వ్రాయగా. సో ఇప్పుడు మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్తారా? ఇప్పుడు ఏ ఈక్వల్ టు 381 అవుతుంది, బి ఈక్వల్ టు 127 అవుతుంది స్టూడెంటు. మళ్ళీ మనం ఏం చేయాలి? 381ని 127 చేత డివైడ్ చేసి చూసుకోవాలి. సో చూస్తే ఎన్నిసార్లు పోతుందో చూడండి. సో 127 3 టైమ్స్ చూద్దాము. 3 7s are 21, 2. 3 2s are 6 plus 2 8. 3 1s are 3, 81. ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది స్టూడెంట్. సో 127 ఇంటూ 3 ఎంత అవుతుంది మనకు? 381. ఇప్పుడు ఇదేమో క్యూ అవుతుంది, మళ్ళీ ఇది ఆర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు రిమైండర్ 0 వచ్చింది స్టూడెంట్. మళ్ళీ ఏం చేయాలి? ఏ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ. ఏ అంటే ఎంత ఇప్పుడు? 381. బి అంటే ఎంత? 127 ఇంటూ క్యూ. క్యూ మీకు తెలుసు ఇక్కడ 3 ప్లస్ ఆర్. ఆర్ 0 వచ్చింది మనకు, 0. సో ఇప్పుడు దేని చేత భాగించినప్పుడు 0 వచ్చింది స్టూడెంట్? 127 చేత భాగించినప్పుడు 0 వచ్చింది. సో సిన్స్ ఆర్ ఈక్వల్ టు 0 కావున భాజకం ఈక్వల్ టు 127 అనున్నది. సో 1651 మరియు 2032ల గాసాబా అవుతుంది. సో ఇది 127 అనేది ఇచ్చినటువంటి రెండు సంఖ్యల యొక్క గాసాబా అవుతుంది. సో వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ స్టూడెంట్. ఈ విధంగా ఈ రెండు సంఖ్యలే కాదు, ఇంకా ఏ రెండు సంఖ్యలు ఇచ్చినా కానీ మీరు ఈ విధంగా భాగాహారం చేసుకుంటూ శేషం 0 వచ్చే వరకు చేసి గాసాబా కనుక్కోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్. వీడియో మొత్తం చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. సొంతంగా ప్రాక్టీస్ చేస్తే మీకు చేయడం వస్తుంది. సో ఈరోజు వరకు ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను స్టూడెంట్. సో మీరు ఎవరైతే కొత్తగా ఛానల్ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాప్టర్ వైజు తర్వాత ఎక్సైజ్ వైజు ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేస్తాను, ఫాలో అవ్వండి. సో హలో స్టూడెంట్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్ మ్యాథ్స్ బై వరకుమార్. స్టూడెంట్ ఈరోజు మనం వాస్తవ సంఖ్యల్లో అభ్యాసం 1.1లో సెకండ్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో దానికంటే ముందు స్టూడెంట్స్ మీరు ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్టులో ప్రతి ప్రాబ్లం చాప్టర్ వైజ్ ఎక్సైజ్ వైజ్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండూ చేస్తున్నాను నేను. మీకు ఏది కావాలనుకుంటే అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్టులో మీకు
ఏ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం తెలుగులో ఉంటుంది, ఓపెన్ చేసి ఫాలో అవ్వండి స్టూడెంట్. సో నేను ప్రతి చాప్టర్ ప్రతి టాపిక్ని ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాలో అవ్వండి. సో ఈరోజు మనం సెకండ్ ప్రాబ్లం నేర్చుకుందాం స్టూడెంట్. క్యూ అనే ఒక పూర్ణ సంఖ్యకి ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి. సో స్టూడెంట్ మనం ఫస్ట్ క్వశ్చన్లో 3 బిట్స్ ఉన్నవి గాసాబా కనుక్కోవడం, అది కూడా యూక్లిడ్ భాగాహార విశేష విధి ఉపయోగించి గాసాబా కనుక్కున్నాం. సో సేమ్ ఇది కూడా భాగాహార విశేష విధి ఉపయోగించి నిరూపించాలి, చూపాలి. స్టూడెంట్ ప్రాబ్లం చదవగానే ఇది మనకు వద్దులే అనుకుంటారు చాలామంది, కానీ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో ఒక్కసారి మీరు ఆ భాగాహార విశేష విధి అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ స్టూడెంట్. సో ఒక్కసారి మనం భాగాహార విశేష విధి ఏం చెప్తుందో చూద్దాము. స్మాల్ a, b అనే 2 ధనపూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు a = b × q+r. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే 0 ≤ r b అయ్యేటట్లు q, r అనే 2 ఏకైక ధనపూర్ణాంకాలు వ్యవస్థితం అవుతాయి. సో ఇది భాగాహార విశేష విధి. సో మనకి ఏమి ఇచ్చినప్పుడు a, b అనే 2 ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు ఇంకో 2 ధనపూర్ణాంకాలు వ్యవస్థితం అవుతాయి. q, r అనే మరో 2 ధనపూర్ణాంకాలు వ్యవస్థితం అవుతాయి అనేది భాగాహార విశేష విధి. సో దాన్ని ఉపయోగించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి స్టూడెంట్. సో జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి, వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. ఎలా చేస్తామో చూడండి. సో ప్రూఫ్. సో ఒక ధనపూర్ణ సంఖ్య ధనబేసి పూర్ణ సంఖ్య ఈ రూపంలో ఉంటుంది అని చూపెట్టమంటున్నాడు. దానికోసం మనం స్మాల్ ఏ అనున్నది ఏదేని ఒక లేదా ధనపూర్ణ సంఖ్య. స్మాల్ ఏ అన్నది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b = 6 అనుకోనము. సో స్టూడెంట్ ఇక్కడ b = 6 ఎందుకు అనుకోవాలో చూడండి. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ధనబేసి పూర్ణ సంఖ్య ఏ విధంగా ఉండాలంట 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 అన్నాడు. సో మనకు a = b × q+r కదా స్టూడెంట్, b × q+r. సో b ప్లేస్లో ఏముంది ఇక్కడ 6, ఇక్కడ కూడా 6 కాబట్టి b = 6 అనుకోవాలి. సో ఇచ్చిన ప్రాబ్లంలో b × q+r, b ప్లేస్లో ఏముంది చూడండి 6 ఉంది కాబట్టి ఇక్కడ b = 6 అనుకోండి. స్మాల్ ఏ అన్నది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b = 6 అనుకోనము. సో భాగాహార విశేష విధిని అనుసరించి భాగాహార విశేష విధి ప్రకారం అప్పుడు ఏమవుతుంది స్టూడెంట్, భాగాహార విశేష విధి ఏమని చెప్తుంది, a = b × q+r, కాబట్టి సో ఇప్పుడు a = b × q కదా, b అంటే ఎంత స్టూడెంట్ 6 × q+r, r అలానే రాయండి. సో a = b × q+r. సో ఓన్లీ b బదులు నేను 6 రాసా స్టూడెంట్, 6 × q+r. బట్ హియర్ కండిషన్ ఏంటి, 0 ≤ r b, 0 ≤ r b. సో ఇక్కడ మనకు కండిషన్ ఏంటి, 0 ≤ r b. సో b వాల్యూ ఎంత స్టూడెంట్ 6. సో మనకు కండిషన్ ఏంటి, 0 ≤ r b, b ఎంత 6. సో ఇది ఫస్ట్ స్టెప్.
ఇది ఒక్కటి రాయడం వస్తే మనకు ప్రాబ్లం అంతా చేయడం వచ్చినట్లే స్టూడెంట్. ఈ ఒక్క స్టెప్ రాయడం రావాలి. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఏ అనేది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకోవాలి, బి ఈక్వల్ టు 6 అనుకోవాలి. 6 ఎందుకు అనుకోవాలంటే ప్రాబ్లంలో మనకు 6q + 1 6q + 3 6q + 5 ఉంది కాబట్టి. ఆ తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. సో బి బదులు 6q + ఆర్. ఇక్కడ ఆర్ అంటే శేషం స్టూడెంట్. సో ఇక్కడ అర్థం ఏంటి అంటే మీరు ఏదైనా ఒక ధనపూర్ణాంకాన్ని 6 చేత భాగించినప్పుడు శేషము ఏమొచ్చే ఛాన్స్ ఉంది మనకు 0 నుంచి 6 మధ్యలో వస్తుంది. ఒక్కోసారి 0 కూడా వస్తుంది. 6 చేత నిశేషంగా భాగిస్తే 0 వస్తుంది. అంటే మనకు శేషం ఏమేమి ఛాన్స్ ఉంది ఇక్కడ 0 1 2 3 4 5 అంతే 5 వరకు 0 1 2 3 4 5. సో ఇవి R వాల్యూస్. సో ఇక్కడ మనకు Rకు సాధ్యమయ్యే విలువలు 0 1 2 3 4 5 వరకు వస్తుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు అంటే దీని నుండి R ఈజ్ ఈక్వల్ టు 0 అయినా R ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సో అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ క్యూ ప్లస్ 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ క్యూ ప్లస్ 0. సో R ఈజ్ ఈక్వల్ టు 1 అయితే R ఈజ్ ఈక్వల్ టు 1 అయినా సో అప్పుడు ఇదేమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ క్యూ ప్లస్ 1 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 ఇంటూ క్యూ ప్లస్ 1. సో R ఈజ్ ఈక్వల్ టు 2 అయినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ క్యూ ప్లస్ 2 అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ క్యూ ప్లస్ 3 అవుతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు 4 అయినా R ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ క్యూ ప్లస్ 4 అవుతుంది. 6 ఇంటూ క్యూ ప్లస్ 4. సో ఇది సో సింపుల్గా R ఈక్వల్ టు 0 1 2 3 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇవి వస్తాయి స్టూడెంట్. సో నెక్స్ట్ ఇంకా R ఈజ్ ఈక్వల్ టు 5 అయినా R ఈజ్ ఈక్వల్ టు 5 అయినా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 ఇంటూ క్యూ ప్లస్ 5 అవుతుంది. సో సిన్స్ రీజన్ ఏంటి మరి R వాల్యూస్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి స్టూడెంట్, R ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 5. సో ఇవి R వాల్యూస్. సో శేషం R అంటే ఏంటి స్టూడెంట్, రిమైండర్. శేషం ఏమేమి అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏదేని ఒక ధనపూర్ణ సంఖ్యను 6 చేత భాగించినప్పుడు శేషం వచ్చే ఛాన్స్ ఏమేమి ఉంటుంది అంటే 0 కానీ 1 2 3 4 5 ఇవి శేషం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఒక్కొక్క వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇవి వస్తున్నాయి. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇవి వచ్చాయి. ఏమంటున్నాడు, ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య అన్నాడు. సో ఈ 1 2 3 4 5 ఈ 6 మనకు సరి సంఖ్యలు ఉంటాయి, బేసి సంఖ్యలు ఉంటాయి. ఈ 6q ప్లస్ 2 6q ప్లస్ 4 అనేవేమో సరి సంఖ్యలు. సో 6q ప్లస్ 1 6q ప్లస్ 3 6q ప్లస్ 5 అనేవో బేసి సంఖ్యలు. దేర్ ఫోర్ మనకి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1 6q ప్లస్ 3 6q ప్లస్ 5 అవుతుంది. సిన్స్ 6q 6q ప్లస్ 2 6q ప్లస్ 4 అనునవి సరిపూర్ణ సంఖ్యలు. ఏంటవి, సరిపూర్ణ సంఖ్యలు. అవి సరి సంఖ్యలు కాబట్టి మనకు
ఏ ఈక్వల్ టు బేసి సంఖ్య కావాలి కదా, ధన బేసి పూర్ణ సంఖ్య అంటే బేసి పూర్ణ సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి, 6 + 1 6 + 3 6 + 5 అవుతుంది. ఏ ఈక్వల్ టు దేర్ఫోర్ ప్రతి క్యూ అనే ఒక పూర్ణ సంఖ్యకి దేర్ఫోర్ ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్య 6 + 1 లేదా 6 + 3 లేదా 6 + 5 రూపంలో ఉంటుంది. సో ఇది దేర్ఫోర్ ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6 + 1 లేదా 6 + 3 లేదా 6 + 5 రూపంలో ఉంటుంది. సో ఇక్కడ క్యూ అనేది ఏంటిది, ఏదైనా ఒక పూర్ణ సంఖ్య, క్యూ అనే ఒక పూర్ణ సంఖ్య. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది స్టూడెంట్. సో వెరీ ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మీరు ఈ ఒక్క స్టెప్ రాయడం రావాలి. సో అది యూక్లిడ్ భాగాహార విశేష విధిని ఉపయోగించి రాస్తాము. సో ఇది సెకండ్ ప్రాబ్లం స్టూడెంట్. హలో స్టూడెంట్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్ మ్యాథ్స్ బై వరకుమార్. సో ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.1లో థర్డ్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ మనం ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ ప్రాబ్లం యూక్లిడ్ భాగాహార విశేష విధి ఆధారంగా ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూడండి. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి. సో వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్. సో ప్రాబ్లం చూడగానే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఈజీ అర్థం చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ నేను చెప్పేది వీడియో మొత్తం చూసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈజీగా మీకు సొల్యూషన్ చేయడం వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. వీడియో చూసిన తర్వాత మీరు కూడా 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. సో ఏ విధంగా చేస్తామో చూడండి. అయితే మీరు కొత్తగా నా ఛానల్ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. నేను ప్రతి చాప్టర్ ప్రతి ఎక్సైజ్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఫాలో అవ్వండి. భాగాహార విశేష విధి ఏం చెప్తుంది ఒకసారి స్టేట్మెంట్ గుర్తు తెచ్చుకుందాం. ఏ కామా బి అనే రెండు ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు a is equal to b into q plus r, 0 is less than or equal to r is less than b అయ్యేటట్లు ఏకైక జత ధనపూర్ణాంకాలు q, r వ్యవస్థితం అవుతాయి. సో ఇది భాగాహార విశేష విధి యొక్క స్టేట్మెంట్. a, b అనేటువంటి రెండు ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు మరొక రెండు ధనపూర్ణాంకాలు ఎలా అవి a is equal to b into q plus r, 0 is less than or equal to r is less than b అయ్యేటట్లు q, r అనే వ్యవస్థితం అవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ కూడా మనం దాన్ని బేస్ చేసుకొని ఎలా ప్రూవ్ చేస్తామో స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వినండి స్టూడెంట్. సో స్మాల్ ఏ అనున్నది ఏదేని ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b is equal to 3 అనుకున్నాము. స్మాల్ ఏ అన్నది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b is equal to 3 అనుకున్నాము. విశేష విధిని అనుసరించి భాగాహార విశేష విధి ప్రకారం సో ఏ విధంగా రాయొచ్చో చూడండి స్టూడెంట్. a is equal to b into q plus r కదా. b అంటే 3 రాస్తున్నాను నేను. ఎందుకు b equal to 3 కదా. a is equal to b into q plus r. a is equal to b into q plus r. కండిషన్ ఏంటి,
జీరో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. సో బి బదులు మళ్ళీ నేను 3 రాస్తున్నా. సో ఈ స్టెప్ రాయడంతోనే మొత్తం మనకు ప్రాబ్లం సొల్యూషన్ అంతా డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్. ఈ ఒక్క స్టెప్ మీరు అర్థం చేసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. సో బి అంటే మనం 3 అనుకున్నాం కాబట్టి 3q ప్లస్ ఆర్. సో ఆర్ విలువ ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనకు జీరో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ 3 బి అనుకుంటాం కదా. ఇక్కడ బి ఏంటి 3. సో దీని నుండి మనకు ఏ యొక్క విలువలు ఏమవుతాయంటే, సో మనకు ఆర్ అంటే ఏంటి ఇక్కడ రిమైండర్ శేషం. 0 3 మధ్యలో ఉంటుంది, 0 ఉంటుంది కాబట్టి 0 1 2 శేషం. కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3q ప్లస్ 0 అంటే 3q అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 1 అయినట్లయితే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 3q ప్లస్ 1 అవుతుంది. సో కామా ఆర్ ఈక్వల్ టు 2 అయినట్లయితే ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. సిన్స్ ఆర్ వాల్యూస్ ఏంటి మనకు 0 1 2. సో ఇవి శేషం. సో సింపుల్గా ఏదేని ఒక ధనపూర్ణాంకాన్ని 3 చే భాగించినప్పుడు మనకు శేషం ఏమేమి వస్తుంది అయితే 0 అయినా వస్తుంది, 1 అయినా వస్తుంది, 2 అయినా వస్తుంది. శేషం వచ్చే అవకాశం ఏమేమి ఉంటుందంటే 0 1 2. సో ఈ 6 విలువలు ఇందులో ప్రతిక్షేపించినట్లయితే మనకు ఏ విలువలు ఈ విధంగా వస్తాయి. ఆర్ ఈక్వల్ టు 0 అయితే 3q ప్లస్ 0 3q అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 1 అయితే 3q ప్లస్ 1 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 2 అయితే 3q ప్లస్ 2 అవుతుంది. సో ఇప్పుడు ఇవి ఏ విలువలు ఏమంటున్నాడు ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం అంటే ఏ యొక్క వర్గము 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని చూపాలి. మరి ఇక్కడ ఏకి ఎన్ని విలువలు ఉన్నాయి మనకు 3 విలువలు ఉన్నాయి కాబట్టి మనం 3 సందర్భాలు తీసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో దాని యొక్క వర్గం ఆ రూపంలో ఉంటుందని చూపెట్టాలి. సో నేను ఫస్ట్ కేస్ 1 తీసుకుంటున్నా. సో కేస్ 1 మొదటి సందర్భంలో ఏ ఈజ్ ఈక్వల్ టు 3q అయినా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నా 3q అయినా. సో ఇరువైపులా వర్గం చేసినట్లయితే దీని నుండి మనకు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు స్టూడెంట్ 3q హోల్ స్క్వేర్ అంటే 9q స్క్వేర్. 3q హోల్ స్క్వేర్ అంటే ఎంత 9q స్క్వేర్. సో ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3q హోల్ స్క్వేర్ని 9q స్క్వేర్ని 3 కామన్ తీస్తున్నా అప్పుడు 3q స్క్వేర్ ఉంటుంది. సో 9 ఏమని రాయొచ్చు 3 ఇంటూ 3 సో q స్క్వేర్. సో ఇప్పుడు మళ్ళీ 3 ఇంటూ p అని రాశాను. సో 3q స్క్వేర్ సిన్స్ 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నట్లయితే అప్పుడు ఇది ఏమవుతుంది 3p అవుతుంది. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకు 3p అని వచ్చింది. సో ఇది ఒక సందర్భం కేస్ 1. సో నెక్స్ట్ మనం సెకండ్ కేస్ చూద్దాం స్టూడెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 తీసుకోవాలి. కేస్ 2లో సెకండ్ సందర్భాలలో సో నేను ఇక్కడ రాస్తున్న స్టూడెంట్ కేస్ 2. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 అయినా సో సెకండ్ సందర్భంలో ఏం తీసుకోవాలి ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 1 అయితే దీని నుంచి మనకు ఏ స్క్వేర్ ఏమొస్తుంది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇరువైపులా వర్గం చేద్దాం స్టూడెంట్. ఎందుకు వర్గం చేయాలి మనం ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం ఈ రూపంలో ఉంటుందని చెప్పాలి కాబట్టి ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య దాని యొక్క వర్గం అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో మనం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే విస్తరించినట్లయితే ఏ స్క్వేర్ అంటే 3q హోల్ స్క్వేర్ అది 9q స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ 3q అంటే 6q ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈజ్ 1. సో ఈ రెండింటిలో నేను చూడండి ఇక్కడ 9q స్క్వేర్ ప్లస్ 6q ఉంది స్టూడెంట్. ఈ రెండింటిలో మాత్రమే నేను 3 కామన్ తీస్తున్నా. 3 కామన్ తీస్తే 9q స్క్వేర్లో 3q స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ 3 కామన్ తీస్తే 2q ఉంటుంది ప్లస్ 1.
సో స్టూడెంట్ ఈ రెండిట్లో నేను 3 కామన్ తీసా. సో ఇక్కడ 9q² మనకు 3q² ఉంటుంది, 6qలో 2q ఉంటుంది. మళ్ళీ మీరు 3తో మల్టిప్లై చేస్తే పై స్టెప్ వస్తుంది. 3 × 3 9q² ప్లస్ 3 × 2 6q. దట్ ఈజ్ 3 ఇంటూ ఈ 3q² ప్లస్ 2qను నేను p అనుకుంటున్నా. సో ఇక్కడ ఏముంది ప్లస్ 1 సిన్స్ 3q² ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు p. సో 3q² ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు p. అంటే మనకి ఏమొచ్చింది 3p ప్లస్ 1 వచ్చింది. సో ఇది నెంబర్ 2 అనుకుందాం. సో నెక్స్ట్ కేస్ 3 చూద్దాం స్టూడెంట్. కేస్ 3 ఏంటంటే కేస్ 3 థర్డ్ కేస్ a ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది 3q ప్లస్ 2 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అయినట్లయితే మళ్ళీ మనం వర్గం చేయాలి. సో a² ఏమవుతుంది ఇరువైపులా వర్గం చేసినట్లయితే a² ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఇరువైపులా వర్గం చేస్తే స్టూడెంట్ a² ఈక్వల్ టు ఏమవుతుంది 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో మళ్ళీ మనం దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం విస్తరించినట్లయితే a² అంటే 3q హోల్ స్క్వేర్ 9q² అవుతుంది ప్లస్ 2ab 2 × 2 4 4 × 3 12q 2ab అంటే మనకు 12q ప్లస్ b² అంటే 2² అవుతుంది 2² ఎంత స్టూడెంట్ 4. సో దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నాను 9q² ప్లస్ 12q 4ను నేను 3 ప్లస్ 1 అని రాస్తున్నా స్టూడెంట్. 4ను ఏమని రాస్తున్నా 3 ప్లస్ 1 అని రాస్తున్నా. సో ఇప్పుడు ఈ మూడింటిలో కూడా ఈ మూడింటిలో నేను 3 కామన్ తీస్తున్నా. ఈ 3 పదాలలో 3 కామన్ తీసినట్లయితే సో ఏమొస్తుందో ఇక్కడ రాస్తున్నా స్టూడెంట్. సో ఇక్కడ 3 కామన్ తీస్తే ఫస్ట్ మొదటి పదంలో 3 కామన్ తీస్తే ఇక్కడ 3q² ఉంటుంది 3q² ప్లస్ రెండో పదంలో 3 కామన్ తీస్తే 4q ఉంటుంది. సో ఇక్కడ 3 కామన్ తీస్తే ప్లస్ 1 ఉంటుంది, ఇంకా ఏముంది మనకు ప్లస్ 1. సో జస్ట్ ఇక్కడ 3 కామన్ తీసి రాసా స్టూడెంట్. ఇక్కడ 3 కామన్ తీస్తే 9q² 3q² ఉంటుంది, 12qలో 4q ఉంటుంది, సో 3లో 1 ఉంటుంది. మళ్ళీ మీరు 3తో మల్టిప్లై చేసినట్లయితే 3 × 3 9q², 3 × 4q 12q, 3 × 1 3, సో ప్లస్ 1. సో ఇప్పుడు ఇది 3 ఇంటూ ఇదంతా p అనుకున్నట్లయితే 3q² ప్లస్ 4q ప్లస్ 1 p అనుకున్నట్లయితే ఇది ప్లస్ 1 సిన్స్ 3q² ప్లస్ 4q ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నట్లయితే ఏ విధంగా ఉంది 3p ప్లస్ 1. సో ఇప్పుడు మనం చూడండి స్టూడెంట్ సమీకరణం 1, 2, 3లను మీరు పరిశీలించండి. సమీకరణం 1 a² ఈక్వల్ టు 3p. సమీకరణం 2 a² ఈక్వల్ టు 3p ప్లస్ 1. సమీకరణం 3 a² ఈక్వల్ టు 3p ప్లస్ 1. ఈ విధంగా a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినట్లయితే దాని యొక్క వర్గము 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని చూపెట్టాం. దేర్ఫోర్ సమీకరణంలో 1, 2, సమీకరణములు 1, 2 మరియు 3ల నుండి ఏమని రాయొచ్చు మనం ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము. దేర్ఫోర్ ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము వర్గం 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుంది. 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుంది. సో ఇది స్టూడెంట్ ఈజీగా మనం సొల్యూషన్ చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా స్టేట్మెంట్ అర్థం చేసుకొని ఫస్ట్ స్టెప్ ఒకటి రాయడం వచ్చినట్లయితే మిగతాదంతా ఈజీగా వస్తుంది. స్టూడెంట్ ఒకసారి మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాబ్లం చూడగానే మీరు వదిలేయద్దు. సో ఈజీ మనం ఎప్పుడు కానీ ఆలోచించి
ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈజీగా వస్తుంది. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యల అభ్యాసం 1.1లో 4th ప్రాబ్లం సొల్యూషన్ నేర్చుకుందాము. స్టూడెంట్ ఏంటో చూడండి ఒకసారి. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి. సో 4th ప్రాబ్లం స్టూడెంట్, ఆల్రెడీ మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాము. అవి కూడా భాగాహార విశేష విధి ఆధారంగా ఎలా చూపించామో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 4th ప్రాబ్లము సొల్యూషన్ చేద్దాము. మీరు ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెర్న్ మోర్ మ్యాథ్స్ బై వరకుమార్ అని. నేను ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినట్లయితే మీరు ప్రతి ప్రాబ్లం కూడా మీరు వాచ్ చేసి మీ అంతటా మీరు సొంతంగా సొల్యూషన్ చేసుకోవచ్చు. సో చూసి ప్రాక్టీస్ చేయాలి 2-3 టైమ్స్, అప్పుడే మీరు సొంతంగా చేయగలుగుతారు. స్టూడెంట్, ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం ఏంటో. సో ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం అంట 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని చూపండి అంటున్నాడు భాగాహార విశేష విధి ఆధారంగా. సో ఇంతకుముందు మనం థర్డ్ ప్రాబ్లంలో వర్గం చూసాము, ఇప్పుడు ఘనం అంటున్నాడు. సో దానికోసం ఒక్కసారి మనం భాగాహార విశేష విధి సో ఏంటి స్టేట్మెంట్ ఏం చెప్తుందో చూద్దాము. ఏవైనా రెండు ధనపూర్ణాంకాలు a, b ఇచ్చినప్పుడు a = b × q + r, ఇక్కడ కండిషన్ 0 ≤ r r b అయ్యేటట్లు మరొక రెండు పూర్ణాంకాలు q, r వ్యవస్థితం అవుతాయి. సో ఇది మనకు స్టేట్మెంటు. సో దాన్ని బేస్ చేసుకొని ఇది మనం ప్రూవ్ చేస్తాము. స్టూడెంట్ చూడండి, స్మాల్ a అన్నది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b = 3 అనుకొనము. స్మాల్ a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, b = 3 అనుకొనము. సో అప్పుడు భాగాహార విశేష విధి ప్రకారం ఏమవుతుంది? a = b × q + r. సో ఇక్కడ b = ఏమనుకున్నాము? 3 అనుకున్నాం కాబట్టి 3q + r. కండిషన్ 0 ≤ r r b. సో ఇక్కడ b = 3 కాబట్టి 0 ≤ r r 3. సో ఇప్పుడు r యొక్క విలువలు ఏమేమవుతాయి? 0, 1, 2. ఏదైనా ఒక ధనపూర్ణాంకాన్ని 3 చేత భాగించినప్పుడు శేషం వచ్చేటువంటి విలువలు ఏంటి? 0, 1, 2. 3 చేత భాగారం చేస్తే మనకు శేషం ఏమేమి వచ్చే ఛాన్స్ ఉంది? అయితే 0 అయినా వస్తుంది, 1 అయినా వస్తుంది, 2 అయినా వస్తుంది. సో కాబట్టి ఈ శేషం r విలువలను ఇక్కడ ప్రతిక్షేపిస్తే మనకు ఏ విలువలు ఏమేమి వస్తాయో చూడండి. సో r = 0 అయితే a = 3q + 0 అంటే 3q అవుతుంది. r = 1 అయితే a = 3q + 1. r = 2 అయితే a = 3q + 2. సో ఇది ఏ విలువలు. q అనేది ఏదైనా ఒక పూర్ణాంకమైనట్లయితే ప్రతి ధనపూర్ణ సంఖ్య కూడా 3q, 3q + 1, 3q + 2 రూపంలో ఉంటుంది అనేది ఒక స్టేట్మెంటు. సో డైరెక్ట్గా మనం అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనకి a = ఏముంది? 3q, 3q + 1, 3q + 2. సో ఇక్కడ a ప్రతి ధనపూర్ణ సంఖ్య ఈ 3q, 3q + 1, 3q + 2 రూపంలో ఉంటుంది. సో మనం ఏం చూపెట్టాలి? దాని యొక్క ఘనం ఈ రూపంలో ఉంటుందని చూపెట్టాలి. సో ఇదేమో ధనపూర్ణ సంఖ్య. సో మనకు ఈ 3 రకాల ధనపూర్ణ సంఖ్య ఈ 3q, 3q + 1, 3q + 2 ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మనం సో దాని యొక్క ఘనం ఈ రూపంలో ఉంటుంది. ఈ మూడింటిలో ఏదో ఒక రూపంలో ఉంటుందని చూపెట్టాలి. కాబట్టి మనకు 3 సందర్భాలు a = 3q, 3q + 1, 3q + 2 తీసుకొని గణన చేసి మనం చూపించాల్సి ఉంటుంది. సో కేస్ 1 ఫస్ట్ మనం a = 3q అనుకుందాం. ఫస్ట్ a = 3q అయినా. సో a = 3q అయితే మనం ఘనం కాబట్టి ఇరువైపులా గణన చేస్తే మనకి ఏమవుతుంది? aq = 3q³ అవుతుంది. 3q³. సో 3q³ అంటే 27q³. 3³ అంటే 27q³. సో స్టూడెంట్, నేను దీంట్లో 9 కామన్ తీస్తున్నా. 9 కామన్ తీస్తే ఇక్కడ 3³ మిగులుతుంది. సో దీన్ని 9m అని రాస్తున్నా. ఎందుకు? సిన్స్ 3q³ m అనుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఏమైంది? 9m అయింది. దేర్ఫోర్ a³ =
9m అనేది ఒక సమీకరణం. సో నెక్స్ట్ మనం స్టూడెంట్ కేస్ 2 a ఈజ్ ఈక్వల్ టు 3³ + 1 తీసుకుందాము సందర్భం 2లో. సో a ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం 3³ + 2 అయినా మళ్ళీ దీని యొక్క ఘనం ఏ రూపంలో ఉంటుందంటే ఈ మూడింట్లో ఏదో ఒక రూపంలో చూపెట్టాలి. ఘనం చేయాలంటే ఇరువైపులా ఘనం చేయగా a³ రావాలంటే ఏం చేయాలి, ఇరువైపులా ఘనం చేస్తే a³ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 3³ + 2 హోల్ క్యూబ్ అవుతుంది. సో దీని నుంచి మనం a³ ఈజ్ ఈక్వల్ టు a + b హోల్ క్యూబ్. సో మనం విస్తరించాలి. a³ అంటే 3³ హోల్ క్యూబ్, a³ + b³ + 3a²b 3a²b + 3ab² + 3ab². సో ఇది మనకు a + b హోల్ క్యూబ్ ప్రకారం మనం విస్తరించాం స్టూడెంట్. ఇది a ఇది b అనుకున్నట్లయితే a³ + b³ + 3a²b + 3ab². సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాము. 3³ అంటే 27q³ + 2³ అంటే 8 + 3q² అంటే ఇక్కడ 9 స్టూడెంట్. 9 × 3 27, 27 × 2 54q² ప్లస్ 2² అంటే 4, 4 × 3 12, 12 × 3 36q. సో నేను ఈ విధంగా రాస్తున్నదాన్ని ఫస్ట్ ఆర్డర్లో రాద్దాము. 27q³ తర్వాత q² టర్మ్ రాస్తున్నా 54q² ప్లస్ నెక్స్ట్ q టర్మ్ 36q + 8. సో నెక్స్ట్ మనం ఈ మూడింటిలో ఏం చేస్తున్నా 27q³ 54q² + 36qలో సో ఏం చేస్తున్నా చూడండి స్టూడెంట్. ఇందులో మనం 9 కామన్ తీస్తున్నా నేను. 9 కామన్ తీసినట్లయితే ఇది 3q³ + 6q² + 4q + 8 ఉంది. సో ఇక్కడ మనం 9 సో ఇదంతా నేను m అనుకుంటున్నా. m అనుకున్నట్లయితే ఇది 9m బ్రాకెట్లో ఉన్నదంతా m అనుకుంటున్నా స్టూడెంట్. 9m తర్వాత +8 సిన్స్ 3q³ + 6q² + 4q ఈజ్ ఈక్వల్ టు m అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఏమైంది 9m + 8 అంటే a³ ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలోకి వచ్చింది స్టూడెంట్ 9m + 8. సో నెక్స్ట్ మన ఇంకొకటి ఉంది. సో a ఈజ్ ఈక్వల్ టు 3q + 2 తీసుకున్నాం. యాక్చువల్గా 1 తీసుకొని చేయాలి. సరే స్టూడెంట్ ఎట్లా చేసినా నో ప్రాబ్లం. ఇంకోటి 3q అయిపోయింది, 3q + 2 అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, కేస్ 3లో a ఈక్వల్ టు 3q + 1 తీసుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు 3q + 1 అయినా a ఈజ్ ఈక్వల్ టు 3q + 1 అయితే మళ్ళీ ఇరువైపులా వర్గం చేస్తే ఏమొస్తుంది a³ ఈజ్ ఈక్వల్ టు 3q + 1 హోల్ క్యూబ్ అవుతుంది. a³ ఈజ్ ఈక్వల్ టు 3q + 1 హోల్ క్యూబ్. దీని నుంచి మనం a + b హోల్ క్యూబ్ మళ్ళీ విస్తరించినట్లయితే a³ అంటే 3q హోల్ క్యూబ్ ప్లస్ 3a²b 3 × 3q హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 3ab² 3 × 3q × 1 స్క్వేర్ ప్లస్ b³ అంటే 1³ సో a + b హోల్ క్యూబ్ స్టూడెంట్ a³ ప్లస్ 3a²b ప్లస్ 3ab² ప్లస్ b³ సో 3q హోల్ క్యూబ్ అంటే మనకు 27q³ అవుతుంది ప్లస్ ఇది 3q హోల్ స్క్వేర్ అంటే 9q², 9 × 3 27q² అవుతుంది. 27q² ప్లస్ ఇక్కడ 3 × 3q 9q ప్లస్ 1³ అంటే
1. సో మళ్ళీ నేను ఈ మొదటి 3 పదాలలో 9 కామన్ తీస్తున్నా స్టూడెంట్. సో 9 కామన్ తీస్తే మనకు ఇక్కడ 3 క్యూబ్ ప్లస్ ఇక్కడ కూడా 3 క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ ప్లస్ 1 మిగులుతుంది. సో చూడండి ఇందులో 27లో 9 పోతే 3 క్యూ క్యూబ్ ప్లస్ 3 క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ ప్లస్ 1. సో ఇప్పుడు బ్రాకెట్లు ఉన్నదంతా నేను m అనుకున్నట్లయితే ఇది 9m ప్లస్ 1 అవుతుంది. సో సిన్స్ 3 క్యూ క్యూబ్ ప్లస్ 3 క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు m అనుకున్నట్లయితే ఇప్పుడు ఇది a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1 వచ్చింది. సో చూడండి స్టూడెంట్ ఇప్పుడు సమీకరణం 1, 2, 3. సో ప్రతి ధనపూర్ణ సంఖ్య 3q లేదా 3q ప్లస్ 1 లేదా 3q ప్లస్ 2 రూపంలో ఉంటుంది అనేది మనకు నిరూపించబడినటువంటి స్టేట్మెంట్. దాన్ని ఉపయోగించి దాని యొక్క ఘనము సో ఇక్కడ ఏ విధంగా ఉంది a క్యూబ్ ఈక్వల్ టు 9m, ఇక్కడ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 8, థర్డ్ కేసులో a క్యూబ్ ఈక్వల్ టు 9m ప్లస్ n. కాబట్టి దాని యొక్క ఘనము ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం ఏ విధంగా ఉంది 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 రూపంలో ఉంది. కాబట్టి మనం సమీకరణంలో 1, 2 మరియు 3ల నుండి సమీకరణంలో 1, 2 మరియు 3ల నుండి సో ఏముంది సమీకరణం 1 a క్యూబ్ ఈక్వల్ టు 9m, సమీకరణం 2 a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 8, సమీకరణం 3 a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1. దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు అంటే a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 వచ్చింది మనకు, అంతే కదా. 3 కూడా లెఫ్ట్ సైడ్ a క్యూబ్ ఈక్వల్ టు 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8. దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు అంటే ప్రతి ధన పూర్ణ సంఖ్య యొక్క ప్రతిధన పూర్ణ సంఖ్య ఘనము 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 రూపంలో ఉంటుందని నిరూపించబడినది. సో ఇది కన్క్లూజన్ స్టూడెంట్. దేర్ఫోర్ ప్రతి ధనపూర్ణ సంఖ్య ఘనం 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 రూపంలో ఉంటుందని నిరూపించబడినది. సో వెరీ ఈజీ స్టూడెంట్. సో ఫస్ట్ మనం ఒక స్టేట్మెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి ధనపూర్ణ సంఖ్య కూడా 3q లేదా 3q ప్లస్ 1 లేదా 3q ప్లస్ 2 రూపంలో ఉంటుంది అని ఆ స్టేట్మెంట్ తీసుకొని మనం ఈ 3 సందర్భాల్లో గణం చేసి ఈ విధంగా చూపిస్తాము. స్టూడెంట్ వీడియో చూసిన తర్వాత మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, చూసినంత మాత్రాన రాదు. సో 2-3 టైమ్స్ మీరు వీడియో చూసి సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒకసారి చూసి చేయండి, తర్వాత చూడకుండా చేయండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. సో స్టూడెంట్ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి. నేను ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. స్టూడెంట్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.1 5th ప్రాబ్లం గురించి నేర్చుకుందాం స్టూడెంట్. సో ఆల్రెడీ మనం 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ అభ్యాసం 1.1 మొత్తం కూడా యూక్లిడ్ భాగాహార విశేష మీద ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు మనం 5th ప్రాబ్లం చూడండి ఏమిచ్చాడో. ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు n లేదా n+2 లేదా n+4లలో ఒకే ఒకటి మాత్రమే 3చే భాగింపబడుతుందని చూపండి. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం స్టూడెంట్. చూడండి మనకేం తెలుసు అంటే ప్రతి ధనపూర్ణ సంఖ్య కూడా
3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుంది అని మనకు తెలుసు స్టూడెంట్. ఆల్రెడీ అది ప్రూవ్ చేయబడినటువంటి స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి, q అనే ఒక పూర్ణ సంఖ్యకు ప్రతి ధనపూర్ణ సంఖ్య 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుంది. మరియు ఇక్కడ n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య కావున n = 3q లేదా 3q+1 లేదా 3q+2 అవుతుంది. సో n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుంటున్నాము. సో ప్రతి ధనపూర్ణ సంఖ్య 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుంది కాబట్టి n = 3q లేదా 3q+1 లేదా 3q+2 అవుతుంది. సో ఇక్కడ n = 3q 3q+1 3q+2 ఈ మూడు సందర్భాలలో కూడా మనము n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుంది అని చూపెట్టాలి. సో ఫస్ట్ సందర్భము కేస్ 1 n = 3q తీసుకొని ఇందులో n+2 n+4 ఈ మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపెట్టాలి. అదేవిధంగా n = 3q+1 తీసుకొని మళ్ళీ n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపాలి. అదేవిధంగా కేస్ 3లో n = 3q+2 తీసుకొని మళ్ళీ n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుందని చూపెట్టాలి స్టూడెంట్. సో కొంచెం లెంతీ ఉంటుంది ప్రాబ్లము, ఎందుకంటే 3 సందర్భాలు ఉంటాయి కాబట్టి ఆ 3 సందర్భాలు కొద్దిగా ప్రాబ్లం లెంతీ అవుతుంది. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ స్టూడెంట్. ప్రాబ్లం చూసి చదవగానే ఇదేదో మనకు రాదు అని భయపడొద్దు. ఈజీగా మనం ఏ ప్రాబ్లం అయినా కానీ ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకొని 1కి 2 సార్లు చూసి నేర్చుకుంటే చాలా ఈజీ స్టూడెంట్. ఎప్పుడు కానీ ప్రాబ్లం చూసి ఇది నాకు రాదు అని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. సో జాగ్రత్తగా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి పూర్తిగా నేర్చుకోండి. చూద్దాం. ఫస్ట్ కేసు n = 3q తీసుకుందాం. సో ఇక్కడ చూడగానే చెప్పొచ్చు మనం n = 3q అయినట్లయితే n అనేది 3 చేత భాగించబడుతుంది. ఎందుకు? 3 × q 3 యొక్క గుణిజంగా ఉంది. సో 3 యొక్క గుణిజాలన్నీ కూడా 3 చేత భాగించబడతాయి కదా స్టూడెంట్. సో n = 3q అయినా n అనున్నది 3 చే భాగింపబడుతుంది. సో n = 3q కాబట్టి 3 × q. సో 3 యొక్క గుణిజంగా ఉంది. ప్రతి 3 యొక్క గుణిజం కూడా 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు n = 3q అయితే దీని నుంచి మన n+2 రాస్తున్న స్టూడెంట్. n+2 అంటే రెండు వైపులా. సో మనకు రెండు వైపులా +2 యాడ్ చేస్తున్నా. అప్పుడు n+2 = ఏమవుతుంది? n+2 = 3q+2 అవుతుంది. 3q+2 అవుతుంది. సో ఇప్పుడు n+2 అనేది 3 చే భాగించబడుతుంది. 3q మాత్రమే 3 చే భాగించబడుతుంది. సో మళ్ళీ 3 చే భాగించబడాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంకొక 3 యాడ్ చేస్తేనే భాగించబడుతుంది. కానీ ఇక్కడ 2 యాడ్ చేయబడింది కాబట్టి 3q+2 అనేది 3 చే భాగించినప్పుడు 2 శేషం వస్తుంది, నిశేషంగా భాగించబడదు. సో n+2 అనేది 3 చే భాగించినప్పుడు n+2ను 3 చే భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. సో కాబట్టి ఇది n+2 అనేది 3 చేత భాగించబడదు. సో నెక్స్ట్ మనం n = 3q తీసుకొని నెక్స్ట్ సందర్భంలో n = 3q అయినా మళ్ళీ ఇప్పుడు మనం n+4 చెక్ చేయాలి స్టూడెంట్. n+2 నెక్స్ట్ ఏంటి? n+4 ఇరువైపులా నేను 4 యాడ్ చేస్తున్నా. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? n+4 = మనకు 3q+4 అవుతుంది. సో 3q+4 అవుతుంది. చూడండి మళ్ళీ నేనేం రాస్తున్నా అంటే 3q+4ను ఈ విధంగా రాస్తున్నా స్టూడెంట్. 3q+3+1 అని రాసా. 4 నేను రాసా, 3+1 అని రాసా. ఈ రెండిట్లో 3 కామన్ తీస్తే మనకేం మిగులుతుంది? 3 × q+1+1 మిగులుతుంది. సో ఇప్పుడు చూడండి స్టూడెంట్, n+4ను 3 చేత భాగించినప్పుడు సో ఇది 3 యొక్క గుణిజం కాబట్టి ఇక్కడి వరకు 3 చే భాగించబడుతుంది. మళ్ళీ మనకు శేషం 1 మిగులుతుంది. కాబట్టి n+4 కూడా 3 చేత భాగించబడటలేదు. n+4ను 3 చే భాగించినప్పుడు
ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ రాద్దాం స్టూడెంట్. సో n+4ను మూడు చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. మనకు శేషం ఏమొస్తుంది, శేషం అనేది 1 వస్తుంది. ఎప్పుడు అది 3 చేత భాగించినప్పుడు. సో n+4ను 3 చే భాగించినప్పుడు శేషం 1 వచ్చింది. సో చూడండి స్టూడెంట్, n=3q అయినప్పుడు మనకు n మాత్రమే 3 చేత భాగించబడ్డది, n+2 n+4లు 3 చేత భాగించబడలేదు. ఎప్పుడు అది n=3q అయినప్పుడు. దేర్ఫోర్ n మాత్రమే 3 చే భాగించబడినది. n+2, n+4లు 3 చే భాగించబడలేదు. సో ఇది n=3q తీసుకున్నప్పుడు స్టూడెంట్ మనకు n మాత్రమే 3 చేత భాగించబడింది, n=3q అయినప్పుడు. ఇంకో సందర్భం కేస్ 2 తీసుకొని n=3q+1 అయినప్పుడు, n=3q+1 అయినప్పుడు మళ్ళీ n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుందని చూపెట్టాలి. సో ఇప్పుడు n=3q+1 అయినా, n=3q+1 అయినా. సో స్టూడెంట్ ఇప్పుడు ఈ nను 3 చేత భాగించి, ఈ సందర్భంలో nను 3 చేత భాగించినప్పుడు మనకు శేషం 1 వస్తుంది. ఇక్కడ 3q+1 ఉంది కదా స్టూడెంట్, 3q వరకు 3 చేత భాగించబడుతుంది, మళ్ళీ 1 ఉంది కాబట్టి ఖచ్చితంగా శేషం 1 వస్తుంది. సో nను 3 చే భాగించినప్పుడు, 3 చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది, శేషం 1 వస్తుంది. సో స్టూడెంట్ కొంచెం థియరటికల్గా అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే వెరీ ఈజీ. n=3q+1 అయినా nను 3 చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ n అనేది 3 చే భాగింపబడదు. ఇప్పుడు n 3 చే భాగింపబడదు, n 3 చే భాగింపబడదు. n అనేది 3 చేత భాగింపబడదు. సో నెక్స్ట్ మనం n+2 చెక్ చేయాలి స్టూడెంట్. మళ్ళీ n=3q+1 అయినా n+2 ఏమవుతుందో చూద్దాం. n మనకు 3q+1 కాబట్టి దీని నుంచి నేను ఇరువైపులా +2 యాడ్ చేస్తున్నా స్టూడెంట్. అప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు n+2 రైట్ సైడ్ 3q+1 +2 అవుతుంది. సో అప్పుడు ఇది 3q+3 అవుతుంది స్టూడెంట్. 1+2 ఎంత, 3. ఈ రెండింటిలో నుండి 3 కామన్ తీస్తే మనకు 3q+1, 3q+1. సో ఇప్పుడు n=3q+1 అయినప్పుడు n+2 ఏమొచ్చింది, 3q+1. సో ఇది 3 యొక్క గుణిజంలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 3 చేత భాగించబడుతుంది. సో దేర్ఫోర్ n+2 అన్నది 3 చే భాగించబడుతుంది. n+2 అన్నది 3 చే భాగించబడుతుంది, 3 చే భాగింపబడును. సో స్టూడెంట్ మనకు n=3q+1 అయినప్పుడు n అనేది 3 చేత భాగించబడలేదు, కానీ n+2 అనేది 3 చేత భాగించబడింది. అదేవిధంగా మనం n+4 చెక్ చేయాలి. సో స్టూడెంట్ మళ్ళీ n+4 చెక్ చేయాలి. దానికోసము n మనకు 3q+1 ఉంది కాబట్టి 3q+1 అయినా. సో ఇప్పుడు n+4 ఏమవుతుందో చూద్దాము స్టూడెంట్. అంటే నేను ఇరువైపులా కూడా +4 యాడ్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ n+4 అవుతుంది, రైట్ సైడ్ 3q వైపులా +4 యాడ్ చేస్తున్నాము. n+4 3q+1 ఉంది, మళ్ళీ +4 యాడ్ చేస్తున్నాం.
సో అప్పుడు రైట్ సైడ్ ఏ మిగిలింది అంటే మనకు 3q + 1 + 4 అంటే 3q + 5 అవుతుంది. సో దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నా చూడండి, 3q + 3 + 2 అని రాసా. 5 ఏమని రాసా, 3 + 2. సో ఈ రెండింటిలో మళ్ళీ మనకు 3 కామన్ వస్తే 3 × q + 1 + 2. సో స్టూడెంట్ మళ్ళీ n+4ను 3 చేత భాగించినప్పుడు మళ్ళీ మనకు శేషం 2 వస్తుంది. సో 3 × q + 1 అంటే ఇది 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ +2 ఉంది కాబట్టి మళ్ళీ మనకు శేషం 2 వస్తుంది. సో n+4ను 3 చే భాగించినప్పుడు n+4ను 3 చే భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. శేషం 2 వస్తుంది. సో స్టూడెంట్ మళ్ళీ చూడండి, ఇక్కడ సెకండ్ సందర్భం కేస్ 2లో n = 3q+ అయినప్పుడు సో n+2 n+4 ఈ మూడింటిలో ఒకటి మాత్రమే 3 చే భాగించబడ్డది. n = 3q+1 అయినప్పుడు n అనేది 3 చే భాగించబడిందా, భాగించబడలేదు, శేషం 1 వచ్చింది. n+2 భాగించబడింది, n+4 భాగించబడలేదు. సో మళ్ళీ n = 3q+1 అయినప్పుడు మనకు n+2 n+4లలో n+2 మాత్రమే భాగించబడింది, ఈ 2 భాగించబడలేదు సెకండ్ సందర్భంలో. సో నెక్స్ట్ మనకు థర్డ్ కేస్ 3 తీసుకోవాలి. కేస్ 3 ఏమవుతుందో చూద్దాం. సో స్టూడెంట్ నెక్స్ట్ మనకు థర్డ్ సందర్భము కేస్ 3 ఏంటంటే n = 3q+2 అయినా నెక్స్ట్ n = 3q చూసాము, 3q+1 చూసాము, నెక్స్ట్ 3q+2 తీసుకోవాలి. n = 3q+2 అయినప్పుడు మనం క్లియర్గా చూడండి స్టూడెంట్, 3q ఉన్నప్పుడు మాత్రమే మనకు 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. +2 ఉంది కాబట్టి nను 3 చేత భాగించినప్పుడు శేషం 2 వస్తుంది ఇక్కడ క్లియర్గా. సో nను 3 చే భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. దేర్ఫోర్ n 3 చే భాగించబడదు, శేషం 2 వస్తుంది కాబట్టి n అనున్నది 3 చే భాగించబడదు, 3 చే భాగింపబడదు. సో n = 3q+2 అయినప్పుడు nను 3 చేత భాగించినప్పుడు మనకు శేషం 2 వస్తుంది కాబట్టి n అనేది 3 చేత భాగించబడదు. సో నెక్స్ట్ n = 3q+2 అయినప్పుడు మనకు n+2 ఏమవుతుందో చూడండి స్టూడెంట్, n = 3q+2 కాబట్టి దీని నుండి మనం n+2 ఏమవుతుందో రాస్తున్నారు స్టూడెంట్. n+2 = 3q+2 తర్వాత రెండు వైపులా +2 యాడ్ చేస్తున్నా, అప్పుడు అది 3q+4 అవుతుంది, 3q+4 అవుతుంది. సో దీని నుండి మనం ఏం రాయొచ్చు అంటే 3q+3+1 అని రాయొచ్చు స్టూడెంట్. దాని నుంచి 3 కామన్ తీస్తే 3 × q+1 +1 అని మిగులుతుంది. సో ఏం చేస్తారు చూడండి, 4ను 3+1 అని రాశారు స్టూడెంట్. 3q3లలో 3 కామన్ చేస్తే 3 × q+1 ఇంకొక 1 మిగులుతుంది. మళ్ళీ మీరు 3తో మల్టిప్లై చేయండి, 3 × q 3q, 3 × 1 3, 3 + 1 4 అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3 × q+1 +1 ఉంది కాబట్టి మళ్ళీ n+2 అనున్నది 3 చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. n+2 అనున్నది 3 చే భాగించినప్పుడు n+2ను 3 చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. శేషం అనేది 1 వస్తుంది. దేర్ఫోర్ n+2 కూడా 3 చేత భాగించబడదు. దేర్ఫోర్ n+2 3 చే n+2 కూడా 3 చే భాగించబడదు, 3 చే భాగించబడదు. సో ఇప్పుడు మనం n తీసుకున్నా కానీ 3 చేత భాగించబడలేదు,
n+2 తీసుకున్నా కానీ 3 చేత భాగించబడలేదు. నెక్స్ట్ n+4 చూద్దాం స్టూడెంట్. అప్పుడు ఏమవుతుందో n = 3q + 2 అయినా n+4 ఏమవుతుందో చూడండి స్టూడెంట్. మనం రెండు వైపులా +4 యాడ్ చేస్తున్నా. సో 3q + 2 ఆల్రెడీ ఇక్కడ ఉంది, +4 యాడ్ చేసా. అప్పుడు ఇది ఏమవుతుంది 3q + 6 అవుతుంది స్టూడెంట్. 2 + 4 ఎంత 6. సో ఈ రెండింటిలో 3 కామన్ తీసినట్లయితే 3 × q + 2, 3 × q + 2. సో 3 × సంథింగ్, మళ్ళీ మనకు n+4 అనేది 3 యొక్క గుణిజం వచ్చింది కాబట్టి ఇది n+4 అనేది 3 చేత భాగించబడుతుంది. సో ఇక్కడ n+4 అన్నది 3 చే భాగింపబడును, 3 చే భాగింపబడును. సో స్టూడెంట్ మళ్ళీ థర్డ్ కేసులో మనకు n అనేది 3 చే భాగించబడలేదు, n+2 3 చేత భాగించబడలేదు, n+4 మాత్రమే 3 చే భాగించబడింది. సో ఇప్పుడు దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు, n మరియు n+2లు 3 చే భాగించబడలేదు. కానీ n+4 మాత్రమే 3 చే భాగింపబడినది. సో ఇక్కడ థర్డ్ కేసులో కూడా మనం n+2 n+4లలో n+2లు 3 చేత భాగించబడలేదు, కానీ n+4 మాత్రమే 3 చేత భాగించబడింది. స్టూడెంట్ ఈ విధంగా మనం 3 సందర్భాలలో కూడా n = 3q అయినప్పుడు, n+2 n+4లలో n = 3q + 1 అయినప్పుడు, n = 3q + 2 అయినప్పుడు, n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడినది. దేర్ఫోర్ నిరూపించబడినది. 3 సందర్భాలను బట్టి, సో 3 సందర్భాలను అనుసరించి సో ఇచ్చినటువంటిది మనం నిరూపించాము. స్టూడెంట్ చూస్తే ప్రాబ్లం చూడగానే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. కొంచెం లెంతీగా ఉంది కానీ స్టూడెంట్ మీరు ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 వీడియోలు చేస్తున్నాను. సో మీకు కావాల్సింది మీరు తెలుగు మీడియం అయితే తెలుగులో చూడవచ్చు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ వీడియోలు చూడవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు వీడియోలు ఉంటాయి చాప్టర్ వైజ్.